ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన దరిమిలా ఇంకా ఆ షాక్ నుంచి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ తేరుకోలేదు. ఇంకా లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. ఎలా ఓడిపోయామా అని సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతేకాదు నాయకులను కూర్చోబెట్టుకుని తన ఆశ్చర్యాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోని జగన్కు ఇప్పుడు మరొక భారీ షాక్ తగిలింది. ఆయనకు హైదరాబాద్లో ఉన్న ఇల్లు, పార్టీ కార్యాలయంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. కార్యాలయ నిర్మాణంలో భాగంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేయిస్తున్నారు. పలు జేసీబీలను రంగంలోకి దించిన హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ అధికారులు పోలీసుల సహకారంతో అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. కూల్చివేస్తున్న వాటిలో ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులు, భారీ ఎత్తున నిర్మించిన హోర్డింగ్లు, ప్రహరీ గోడలు, వాహనాల పార్కింగులు ఉన్నాయి. లోటస్ పాండ్ చుట్టూ అక్రమంగా నిర్మించి చేపట్టిన నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదులు చేయడంతో అధికారులు స్పందించారు. గత నెలలోనే కార్యాలయ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే వారు స్పందించలేదు. దీంతో ఇప్పుడు నేరుగా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.